సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా గేమ్ చేంజర్ చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుండి జరగండి అనే సాంగ్ ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మెగా చిత్రానికి థమన్ సౌండ్ ట్రాక్స్ అందిస్తున్నారు. టాలీవుడ్ లో అలా మొదలైంది. తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించిన నటి కృతి కర్బందా బాలీవుడ్ చిత్రాలలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. అయితే గత నెల లవర్స్ డే రోజున బాయ్ ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్ తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. తామిద్దరం కలిసి మార్చ్ చేయబోతున్నామంటూ తన పెళ్లి గురించి అభిమానులకు హింట్ ఇచ్చింది. వీరిద్దరూ మార్చి 13న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. శివరాత్రి పండుగ సందర్భంగా స్పెషల్ థ్రిల్లర్ చిత్రాలు జాగారం చేస్తూ చూసేలా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ లిస్టులోకి మరో కొత్త మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాయే మేరీ క్రిస్మస్. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ థియేటర్ల వద్ద మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ కూడా ఒకడు. టాలీవుడ్ లో ఎన్నో ఎంటర్టైనర్స్ ని అందించిన శర్వానంద్ ఇప్పుడు మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులని అయితే చేస్తున్నాడు. మరి ఈ చిత్రాల్లో తన కెరీర్ 35వ చిత్రంపై తన బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ ఇప్పుడు బ్యూటిఫుల్ అప్డేట్ ని అందించారు. ఒక ప్లెజెంట్ మోషన్ పోస్టర్ టీజర్ కట్ తో మనమే అంటూ టైటిల్ ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో పెయింటింగ్ రోల్ పట్టుకుని శర్వానంద్ అలాగే పక్కనే ఓ చిన్ని బాబు కనిపిస్తున్నారు. దీనితో ఈ సినిమా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా గామి. అయితే ఈ సినిమా విజువల్స్ చూసాక డెఫినెట్ గా కోట్లలోనే బడ్జెట్ అయి ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ మొదట్లో ఈ సినిమాని మేకర్స్ కేవలం ఓ 45 నిమిషాలు నిడివి ఉండే చిన్న సినిమాగా మాత్రమే ప్లాన్ చేశారట. ఇందుకు వారు కేవలం 25 లక్షలు మాత్రమే బడ్జెట్ అనుకున్నారట. కానీ అది మెల్లగా మారి ఈ రేంజ్ కి వచ్చింది. ఇక ఈ భారీ చిత్రం అయితే ఈ మార్చి 8న రిలీజ్ కాబోతుండగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.